తెలంగాణలో త్వరలో ఫసల్ బీమా అమలుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటి వరకు పంటలకు బీమా లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కాబట్టి దీన్ని నివారించేందుకు ఫసల్ బీమా అందుబాటులోకి తీసుకురానుంది రేవంత్ సర్కార్. ప్రకృతి వైపరీత్యాల నష్టపోతున్న రైతులను ఆదుకోనుంది. 2016లో కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా పథకాన్ని ప్రారంభించింది. డీటెయిల్స్ మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ లైవ్ ద్వారా అందిస్తారు. సాదిక్, చెప్పండి, ఫసల్ బీమా పథకానికి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏవి? ప్రసన్న, ప్రధానంగా రైతాంగం మొత్తం కూడా 6 కాలం కష్టపడి పండించిన పంటకు బీమా సౌకర్యం లేకపోవడంతో రైతాంగం పూర్తి స్థాయిలో కూడా వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. అకాల వర్షాలు, వడగళ్ల వానతో తీవ్రమైన నష్టాన్ని చవిచూస్తున్నటువంటి రైతాంగాన్ని ఆదుకోవాలని కూడా రేవంత్ రెడ్డి సర్కార్ అయితే దృష్టి సారించింది. ఇప్పటికే 2016లో ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకాన్ని అన్ని రాష్ట్రాలు కూడా అమలు పరుస్తున్నారు. అయితే తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఫసల్ బీమా పథకాన్ని అమలు పరచకపోవడం వల్ల అకాల వర్షాలు, వడగళ్ల వానతో అనేక మంది రైతులు తమ పంటను నష్టపోయిన సందర్భం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వక, అదేవిధంగా ప్రధానమంత్రి అంటే ఫసల్ బీమా సౌకర్యం లేకపోవడంతో రైతాంగం తీవ్ర నష్టాల్లో వాటిల్లింది. అటువంటి పునరావృతం కాకుండా పంటలకు కూడా బీమా సౌకర్యం ఇచ్చే విధంగా రేవంత్ రెడ్డి సర్కార్ అయితే దుస్సారించింది. అందులో భాగంగానే ఈరోజు వ్యవసాయ శాఖ జాయింట్ సెక్రటరీగా ఉన్నటువంటి రితీష్ చౌహాన్తో జరిగిన చర్చలు కూడా ఇదే అంశాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది. ఇక రాష్ట్రంలో పండించేటువంటి పంటలకు ఫసల్ బీమా పథకాన్ని అనువర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే పండించిన పంటకు పూర్తి స్థాయిలో కూడా బీమా సౌకర్యం ఇవ్వబోతుంది. బీమా సంబంధించిన దాంట్లో ప్రభుత్వమే ప్రీమియంగా చెల్లిస్తుంది. సో రైతాంగం ఎక్కడ కూడా నష్టపోకుండా రైతులకు చేయూతనిచ్చే లక్ష్యంగా రేవంత్ రెడ్డి సర్కార్ అయితే ఫోకస్ పెట్టినట్టుగా స్పష్టమవుతుంది. ఎందుకంటే కష్టపడి పనిచేసి కష్టపడి పంట తీసే రైతులకు చివరి టైంలో నోటికాడుకు వచ్చే బుక్క టైంలో వడగళ్ల వాన, ప్రకృతి వైపరీత్యాల వల్ల తీవ్రమైన నష్టాన్ని వాటిల్తున్న నేపథ్యంలో పంటంతా కూడా నేలపాలు, మట్టిపాలు అవుతున్న నేపథ్యంలో వారందరినీ ఆదుకోవాలని కూడా 2016లో ప్రధానమంత్రి మోడీ ఫసల్ బీమా పథకాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత చాలా రాష్ట్రాలు కూడా ఈ పథకానికి ప్రీమియం చెల్లిస్తూ కూడా రైతాంగాన్ని ఆదుకున్న పరిస్థితి ఉంది. అయితే కేసీఆర్ ప్రభుత్వం మాత్రం ఫసల్ బీమాను అమలు పరచకుండా చాలా మట్టుకు తాత్సారం చేస్తూ వచ్చింది. కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి సర్కారు రైతాంగాన్ని ఆదుకోవాలి, రైతులకు కూడా పండించిన పంటకు బీమా సౌకర్యం ఉండాలనే లక్ష్యంగా ఈ యొక్క ఫసల్ బీమా పథకాన్ని అనుమోదించుకొని వారికి రైతులకు చెల్లించినటువంటి పంటలకు చెల్లించినటువంటి బీమా ప్రీమియంను ప్రభుత్వం చెల్లించుకునే విధంగా అయితే టాక్స్ నడుస్తున్నట్టు తెలుస్తుంది. సో ఇక నుండి రైతాంగం పండించిన పంటకు బీమా సౌకర్యం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, అదేవిధంగా ఇందిరమ్మ రాజ్యంలో అమలు పరచబోతున్నారు. ఏదైనప్పటికీ ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల రైతాంగానికి కొండంత ఆశగా ఉండే అవకాశం అయితే కనబడుతుంది. సో అధికారికంగా మరి కాసేపట్లో ఈ అంశంపైన కూడా ఒక ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ప్రెస్ నోట్ వచ్చే అవకాశం ఉంది. సో ఏదైనప్పటికీ మనకున్న సమాచారం మేరకు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగాన్ని ఆదుకోవాలి, సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని లాభసాటి చేసే లక్ష్యంగా రేవంత్ రెడ్డి సర్కార్ అయితే రైతులు పండించిన పంటకు బీమా సౌకర్యం ఇచ్చేటువంటి ఫసల్ బీమా పథకాన్ని రాష్ట్రంలో కూడా అమలు పరిచేందుకు సిద్ధమవుతుంది. రైట్, థ్యాంక్ యూ సాదిక్.